హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చిడతపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జరిగే ఉరుసు చాలా అద్భుతంగా చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక బండపై ఒక దివ్య శక్తి ప్రత్యక్షమైన పీలదేవుడు ఇక్కడే కొలువయ్యారని పెద్దలు అంటారు. ఈ ప్రదేశం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలంగా మారింది. ప్రతి సంవత్సరం ఇక్కడ మోహరమైన 41 రోజులకి ఉరుసు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే అన్ని మతాల ప్రజలు కలిసి ఇక్కడ పాల్గొంటారు. ఎలాంటి కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా ఇక్కడ మొక్కుకుంటే స్వామివారు తమ కోరికలు నెరవేరుస్తారని భక్తుల గట్టి నమ్మకం. అందుకే చుట్టుపక్కల గ్రామం నుంచి వందలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బండ. ఈ బండకి మనకు పీర్ల దేవుడు అయితే ఇక్కడ మనకు కొలువయ్యారని భక్తులు అంటారు. చూడండి, చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు దేవుడు ఎలాగుంటాడు అనేది. చూడండి ఫ్రెండ్స్, మీకు లోపలైతే ఇలాగుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మోహరమైన 41 రోజులకి చాలా అంగరంగ వైభవంగా ఈ ఉరుసు అయితే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పూల దండలతో ఎంత అలంకరించారు దేవుని వచ్చేసి. ఇక్కడ మనకు ముస్లిమ్స్లు హిందువులు అందరు కలిసి ఇక్కడ చేస్తారు. అలాగే ఇక్కడ స్వామివారికి ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తారు. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామం నుంచి వస్తారు ఇక్కడికి. ఇది వచ్చేసి మనకు హాలీవుడ్ నుంచి ఉరుకుని వెళ్ళే రూట్లో చిడతపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న కదా తాత, ఆ తాతని వచ్చేసి గోనవరం తాతని అంటారు. చూడండి, ఇక్కడ చాలామంది అయితే దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్.